కేటీఆర్ ఏమో విచారణకు పోయేతందుకు ధైర్యంగా సంతోషంగా పోతుంటే గజగజ వణుక్కుంటా కార్ పార్టీ లీడర్ల ఇంటి ముంగట పోలీసోళ్ళని కావలు పెట్టింది సర్కారు. పాలోళ్ళు పేపరోళ్ళు కూడా రాకముందే కార్ పార్టీ లీడర్ల ఇండ్ల ముంగట పోలీసోళ్ళు వాలిపోయిండ్రు. అసలు విచారణ ఎదుర్కోబోయేటోళ్ళకి లేని టెన్షన్ సర్కారోళ్ళకే ఎక్కువ ఉన్నదని దీంతో ఎరుకైతున్నది. ఆడ కేటీఆర్ విచారణకు పోతుంటే పచ్చకామర్ల మీడియోళ్ళు ఏసీబీ ఆఫీసుల బాత్రూమ్ లో కూర్చొని వార్తలు రిపోర్టింగ్ చేసినట్టే గడి గడికి బ్రహ్మాండం బద్దలైనట్టు బ్రేకులేసి ఊదరగొడుతుండ్రు. ఆడ తిరుపతిలో వాళ్ళ కులపోళ్ళ ప్రభుత్వం అసమర్థత వల్ల 6 జీవిడిస్తే ఆ వార్తలేయనికే వాళ్ళ టీవీలల్లో జాగుండది. కానీ కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఎప్పుడు వక్కలయ్యే బ్రేకింగ్ లేద్దామని గోతికాడ నక్కలెక్క కాసుకొని కూర్చున్నారు. గిందుకు కాదు కేసీఆర్ సార్ ఆంధ్ర మీడియాను పాతాళంలో తొక్కి పెట్టాలి అన్నది. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు అన్ని మూసుకొని కూర్చుండ్రు. ఏమంటా అలా రేవంత్ సర్కార్ వచ్చిందో మళ్ళా జడలిప్పుకొని తెలంగాణ మీద ద్వేషాన్ని ఎల్లగక్కుతుండ్రు. తెలంగాణను అల్క తక్కువ చేసి వార్తలేస్తుండ్రు. కేటీఆర్ ను జైళ్లకు పంపితే పండుగ చేసుకుందామని కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు తైతక్కలాడుతుండ్రు. ఇవాళ చీకటి కావచ్చు, మళ్ళా తెల్లారి సూర్యుడు వడుస్తాడన్నది యాది మరవద్దు. ఎవలెవల్ ఏమిచ్చిండ్రో వాళ్ళందరికీ అడ్డీతో సహా చెల్లింపులుంటాయని ఇప్పటికే కార్ పార్టీ లీడర్లు గట్టిగా వార్నింగ్లు ఇస్తుండ్రు.